ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 22వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి అష్టమి మార్చి 22వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4:24 నుండి మార్చి 23వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 5:23 వరకు. తదుపరి తిథి బహుళపక్షం నవమి మార్చి 23వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 5:23 నుండి మార్చి 24వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5:38 వరకు. నక్షత్రం మూల మార్చి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:45 నుండి మార్చి 23వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:23 వరకు. తదుపరి నక్షత్రం పూర్వాషాఢ మార్చి 23వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:23 నుండి మార్చి 24వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 4:18 వరకు. కరణం బాలవ మార్చి 22వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4:24 నుండి అదే రోజు సాయంత్రం 4:59 వరకు. కౌలవ మార్చి 22వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:59 నుండి మార్చి 23వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 5:23 వరకు. తైతుల మార్చి 23వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 5:23 నుండి అదే రోజు సాయంత్రం 5:37 వరకు. రాహుకాలం ఉదయం 9:22 నుండి 10:52 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు. గుళికా సమయం ఉదయం 6:22 నుండి 7:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:58 నుండి 8:46 వరకు. వర్జ్యము ఉదయం 10:17 నుండి 11:59 వరకు. తదుపరి అర్ధరాత్రి 1:40 నుండి 3:22 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలం రాత్రి 8:37 నుండి 10:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:33 వరకు. సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 23 చంద్రోదయం మార్చి 22వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 12:28 చంద్రాస్తమయం మార్చి 23వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 12:29 సూర్యరాశి మీనరాశి, జన్మరాశి చంద్రుడు ధనుస్సు రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అదే విధంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాలి. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి యోగా మరియు ధ్యానం లాంటివి చేయాల్సి ఉంటుంది. వ్యాయామాన్ని దినచర్యలో చేర్చుకోవాల్సి ఉంటుంది. నడుము మరియు వెన్ను సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు వస్తాయి. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. కొన్ని అనుకోని సంఘటనలు ఈ రాశి వారిని ఈ రోజు ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు చెయ్యని తప్పులకు సైతం నిందలు పడేలాగా చేస్తుంది. కార్యాలయంలో సైతం వ్యతిరేకత మీ పనిని పాడు చేస్తుంది. అనుకున్నవి తారుమారు అవటం వలన కొంత ఆందోళన చెందుతారు. దైవ బలంతో అవాంతరాలను ఎదుర్కొని స్థిరంగా ముందుకు సాగుతారు. అయితే జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే కొత్త పనులను ప్రారంభించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారు తమ కోసం కొంత సమయాన్ని ఈ రోజు కేటాయించుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు మీ హావభావాలపై కొంత శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి పట్ల మరింత శ్రద్ధగా ఉండాలి. ఈ రాశి వారు తమ మాటలతో తమ ప్రియమైన వారి హృదయాన్ని గెలుచుకోవటంలో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. నూతన వస్తువులు ఆభరణాలు సైతం కొనుగోలు చేస్తారు. రుణ బాధలు కూడా ఈ రోజు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. స్నేహితులు మరియు ఆప్తుల సలహాలను పాటిస్తూ విజయాలు సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు స్థలాలు లాంటివి కొనుగోలు చేస్తారు. బంధువులతో వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా ఈ రోజు సర్దుబాటు చేసుకుంటారు. ఆశించిన విధంగా డబ్బు కూడా సమయానికి చేతికి అందుతుంది. మార్కెటింగ్ సంబంధిత పనిని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంతకాలం నుండి ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొంతమంది వృషభ రాశి వారికి ఈ రోజు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారం కాకుండా వేరే ఏ వృత్తినైనా కొనసాగించేటందుకై ఆసక్తి ఉన్నవారు కుటుంబం తరపు నుంచి మద్దతును పొందుతారు. ఆర్థికంగా
కొంత నష్టం వాటిల్లే అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. కాబట్టి అధిక ఖర్చులను నివారించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు తమలో అతి విశ్వాసం మరియు స్వార్థపూరిత భావాలను పెరగనివ్వకుండా చూసుకోవాలి. దీని వలన సమయము మరియు శక్తి వృధా అవడం తప్ప ఇంకేమీ సాధించలేరు అనే విషయాన్ని గుర్తించాలి. పెంపుడు జంతువులను ఆట పట్టించడాలు లేదా వేరే ఏ ఇతర ప్రమాదకర కార్యకలాపాలపై ఆసక్తి చూపెట్టకండి. వ్యక్తిగత ప్రణాళికలను అమలు చేయడంపై దృష్టి పెట్టండి. పనికిరాని పనులు మరియు ఆరోపణలు వంటి వాటికి దూరంగా ఉండండి. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది, కానీ ఇంట్లో మీ మితిమీరిన జోక్యం మరియు ఆంక్షలు మీ కుటుంబ సభ్యులను కలవర పెడతాయని గుర్తించండి. ఏదైనా కుటుంబ సభ్యునికి సంబంధించిన ఒక సమస్య మీ మార్గదర్శకత్వంలో ఈ రోజు పరిష్కరించబడుతుంది. గృహ మార్పులకు సంబంధించిన విషయాలపై కూడా ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. వినోద సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సీనియర్ అధికారుల శాఖాపరమైన బదిలీలు వంటి పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. అనైతిక కార్యకలాపాల్లో ప్రమేయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అధిక ఒత్తిడి కారణంగా శరీరంలో కొంత బలహీనత అనిపించవచ్చు. పెట్టుబడి పెట్టేటందుకే ఈ రోజు సమయం అనుకూలంగానే ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారాన్ని విస్తరించేటందుకై భాగస్వామ్యంలోకి ప్రవేశించేటందుకు ఒక ప్రణాళికలను రూపొందించుకుంటారు. వ్యాపారస్తుల పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. అయితే వ్యాపారంలో పోటీ పరిస్థితి ఉంటుంది, కానీ చింతించవలసిన అవసరం లేదు. కార్యాలయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు పని కాస్త తక్కువగా ఉండడం వలన కాస్త విశ్రాంతి తీసుకుంటారు. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు. శనేశ్వరుని అధిష్టాన దైవం శ్రీ బ్రహ్మదేవుడు మరియు శ్రీ యమధర్మరాజు. శనివారం నాడు శనేశ్వరుని అనుగ్రహం కొరకు శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు నాగదేవతలు అనగా సర్పదేవతలు. రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారం నాడు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించాలి. శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. శనివారం వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయాలి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. గ్రహబలం కొరకు శనివారం నాడు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి. శనివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభిస్తాయి. అంతేకాకుండా చేసే ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. అష్టమి తిథి శ్రీ దుర్గా అమ్మవారి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ దుర్గా స్తోత్రాలు, దుర్గా మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన తిథి. శ్రీ దుర్గా అమ్మవారి ఆరాధనతో పాటు శ్రీకృష్ణ ఆరాధన మరియు శ్రీ కాలభైరవుని ఆరాధనకు కూడా ఇది శుభప్రదమైన రోజు. నవమి తిథి మంచి పనులకు, ముఖ్యమైన వ్యాపారాలకు ప్రతికూలమైన రిక్త తిథి. నవమి శారీరక వ్యాయామం, క్రీడలు, పనిముట్లతో పనిచేయటం వంటి పనులకు అనుకూలమైన తిథి. ఈ తిథి నాడు శ్రీ పార్వతీదేవి, శ్రీ దుర్గా మరియు ఇతర శక్తి అమ్మవారి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పఠించడానికి, శ్రీ లలితా అమ్మవారి ఆరాధనకు, శ్రీ లలితా అమ్మవారి మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఇది క్రూరమైన మరియు భయంకరమైన స్వభావం గల నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్న రోజు శుభకార్యాలకు అనుకూలం కాదు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.